లోపాలున్నట్టు తేలితే బాధ్యులపై చర్యలు టెర్మినల్ ఘటనా ప్రదేశాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల. మధురపూడి విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ సందర్భంగా రాష్ట్రంలో కూలిన నేపథ్యంలో శనివారం రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం మరియు సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దురదృష్టకర ఘటనపై అధికారులతో సమీక్షించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. పైన ఉన్న గిర్డర్ల బోల్టులను బిగించడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని అధికారులు వివరించారని, ఆ సమయంలో అదృష్టవశాత్తు కార్మికులు ఎవరూ లేకపోవడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని రాజమండ్రి విమానాశ్రయంలో ఏరో బ్రిడ్జిలు అదేవిధంగా డిపార్చర్ వే తయారవుతున్నటువంటి ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం 11 గంటలకు జరిగినటువంటి ప్రమాదాన్ని నేను అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ బలరామకృష్ణ గారు సందర్శించడం జరిగింది. ఇది ప్లానింగ్ చాలా బాగున్నప్పటికీ కూడా ఎగ్జిక్యూషన్లో చిన్న చిన్న లోపాలు కనబడతా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా 3 స్పాన్స్ అక్కడ బోల్ట్లు ఫిట్ చేస్తున్న సందర్భంలో అది కొంత ఇబ్బందికరంగా పరిణమించి అవి పడిపోయినాయి అనేటువంటిది కనపడుతుంది. చాలా హెవీ మెటల్తో ఉన్నటువంటి ఆ లోడ్ పడిపోయింది కిందకి. అదృష్టవశాత్తు అక్కడ ఎక్కువ మంది పనిచేసేవాళ్ళు లేకపోవటం, ఉన్న ఇద్దరికి కూడా సింపుల్ దెబ్బలతోటి ఫస్ట్ ఎయిడ్తోనే సరిపెట్టుకునే పరిస్థితి ఉంది. ఒకవేళ ఎక్కువ మంది ఉంటే ఇక్కడ ఫ్యాటల్ యాక్సిడెంట్, క్యాజువాలిటీస్ జరిగేటువంటి ప్రమాదం ఉండేది. ఈ సందర్భంగా ఒకటే మేము చెప్పేది, ప్లానింగ్తో పాటు ఎగ్జిక్యూషన్ కూడా ప్రాపర్గా ఉండకపోతే దాన్ని ఒక టీం వర్క్గా వాళ్ళందరూ కలిసి జాగ్రత్తగా చేసుకోకపోతే ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఇవాళ బయటకు వచ్చేటప్పటికి వినపడుతున్నటువంటి మాట ఎయిర్పోర్ట్కి చాలా పెద్ద ప్రమాదం జరిగిందనేటువంటి మాట వినపడతా ఉంది. ఇది మొత్తం ఎయిర్పోర్ట్కి సంబంధించిన దాని మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడేదానికి అవకాశం ఉంది. అందుకే నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ వీరందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఒక పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అనేటువంటి దాన్ని మీరు అమలు చేయండి. లేకపోయినట్లయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. గతంలో ఈ 5 సంవత్సరాల కాలంలో దీన్ని నత్తనడక నడిచింది. ఇప్పుడు దీన్ని స్పీడప్ చేసే క్రమంలో ఇలాంటివి అవాంతరాలు రావడం అనేది కరెక్ట్ కాదు. అందుకే దీని మీద ఒక ఎంక్వైరీ వేయమని, దాని ద్వారా ఒక నివేదికను తెప్పించి దాని తర్వాత ఏం చేయాలనేటువంటిది ఆలోచించాలనేటువంటి మాట ఉదయం చూసినటువంటి మా ఎంపీ గారు పురంధేశ్వరి గారు కూడా చెప్పారు. అదేవిధంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారితో కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాం. వారితో కూడా మాట్లాడి వారు కూడా విషయాన్ని వివరించి ఏ రకంగా దీని మీద ముందుకు వెళ్లాలనేటువంటి దాన్ని చూస్తాం. ఏదైనప్పటికీ ప్రజలు పనిచేసేవాళ్ళు వాళ్ళందరి యొక్క భద్రత మాకు చాలా ముఖ్యం. ఆ భద్రతని కాపాడడానికి తప్పనిసరిగా ఒక మైన్యూట్ ప్లానింగ్ చేసి దాన్ని ప్రజల ముందుకు